ఫోర్ హెడ్ మీద ఐబ్రో. సో శుభ్రంగా క్లీన్ చేసి అంతా ప్లాస్టిక్ సర్జన్స్ దాన్ని కరెక్ట్ చేశారు, సూచరింగ్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్ ఈ డాక్టర్ తీసుకో మూడు కుట్లు ఒక 1 సెంటీమీటర్ మొత్తం అది ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో 1 సెంటీమీటర్ అని ఈచ్ సైడ్. లోపల పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం క్లీన్గా ఉందా? గాయం అంతా ఎట్లా ఉంది సార్? అది మేము క్లీన్ చేసినప్పుడు అయ్యాయి. ఎక్స్రే కానీ స్కాన్ కానీ అలాంటి చేశారా సార్? అంటే ఎలాంటి టెస్టులు చేశారు సార్? అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ లోకల్ అనస్థీషియా ఇచ్చాము, అక్కడ వరకే ఇంజెక్షన్ చేసాము. 4 కుట్లు పడ్డాయి. డీప్ డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా, వాపు ఉంది కనుబొమ్మ పైన ఎడం పక్కన. అనస్థీషియా ఇచ్చారు, కుట్లు వేశారు, ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పండి సార్. అనస్థీషియా ఇచ్చారు, కుట్లు వేశారు కదా, ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఆ గాయం ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే అండి అది మామూలుగా 4-5 రోజులు పడుతుందండి అది పూర్తిగా మానడానికి. వాపుని బట్టి రేపు సిమ్టమ్స్ లేకపోతే సార్ చేసుకోవచ్చు. ఆయన మామూలుగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తారు, చేతి పైకి పెట్టడము, నమస్కారం చేయడం అన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ చేయడానికి సహకరిస్తుంది అని ఇబ్బంది అవుతుంది. అది చేతికి ఏమి గాయం తగిలినట్టు చెప్పలేదండి, కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. మొహం మీద వాపు ఉంటుంది, ఆ వాపుని బట్టి సార్ డిసైడ్ చేస్తారు. కంటికి ఎటువంటి ఇబ్బంది లేదు, కంటికి ఏమి తగలేదు. నేను చూసాను. ఓకే సార్.